బాపట్ల జిల్లా చీరాలలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. తెల్లవారుజాము నుండే బంద్ ప్రభావం మొదలైంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో బస్సులను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీనితో ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే పలు స్కూల్స్, కాలేజీలు, వ్యాపార సంస్థలు మూసివేసి బంద్కు మద్దతుగా ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏబిసిడి వర్గీకరణను రద్దు చేయాలి. ఏబిసిడి వర్గీకరణను వెంటనే మద్దతు ఇవ్వండి. భారత్ బంద్కు మద్దతు ఇవ్వండి. భారత్ బంద్కు మద్దతు ఇవ్వండి. భారత్ బంద్కు మద్దతు ఇవ్వండి. భారత్ బంద్కు మద్దతు ఇవ్వండి. నెల ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టులో రాష్ట్రాల వారీగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని రాజ్యాంగానికి విరుద్దంగా 341 ఆర్టికల్కి విరుద్దంగా సుప్రీంకోర్టు పిలుపుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశ బంద్ని పిలుపుకోవడం జరిగింది. భారత్ బంద్ని అందరం జయప్రదం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా చాలా శాంతియుతంగా జరుగుతూ ఉంది. మేము ఈ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారం ఏదైనా వర్గీకరణ లాంటి ప్రక్రియ చేయాలి అంటే రాజ్యాంగ సవరణ చేసి దాన్ని పార్లమెంట్ లో మెజార్టీ తీర్మానంతో ఆమోదం పొందితే తప్ప ఎవరు కూడా దాన్ని కదిలించకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా రాసింది. కానీ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి రాజకీయ ఒత్తిడికి లొగ్గి సుప్రీంకోర్టు ఈ పరమైనటువంటి చర్య చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు. దానికి తోడు ఎస్సీ వర్గీకరణ కాకుండా క్రిమీ లేయర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టమని చెప్పడం జరిగింది. ఈ క్రిమీ లేయర్ విధానం అంటే ఏ కుటుంబంలోనైనా 4-5 పిల్లలుంటే ఒక పిల్లవాడికి ఉద్యోగం వస్తే మిగతా పిల్లలకి రాదు అని స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు చెప్తా ఉంది. 296 పేజీలో 7వ పారాలో స్పష్టంగా రాసింది. దయచేసి మిత్రులు చదువుకోవాల్సిందిగా కోరుతాను. ఇలాంటిది మాకు బ్రిటిష్ వారు 1932 నుంచి 35 మధ్య జరిగినటువంటి 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ 4 గంటల సేపు సుదీర్ఘ ప్రసంగం చేస్తే వచ్చేటువంటి ఆ గిఫ్ట్ ని ఈ రోజు తుంగలో తొక్కి ఇంకెప్పటికి కూడా రిజర్వేషన్ ఉండకూడదనే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం ఖండిస్తా ఉన్నాం. ఇది పార్లమెంటు గమనించాలి, ప్రధానమంత్రి గమనించాలి. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించకుండా చట్టంలో ఈ పార్లమెంట్ చట్టం చేసి దీన్ని రద్దు చేయాలని మనం చేసుకుంటా ఉన్నాం.